hustling the man, get the cash when I can. Got a pint for the low in the bag, and I'm saying so far shout it. విండ్ బ్రేకర్ ఎపిసోడ్ 5 పేరు 'జెంటిల్‌మెన్' అనమాట. అండ్ ఆ జెంటిల్‌మెన్ ఎవరో కాదు మన ఐ ప్యాచ్ చేసుకున్న సువో. సో, ఈ ఎపిసోడ్ వచ్చేసి నన్ను చాలా అంటే చాలా బాగా సర్ప్రైజ్ చేసింది. సో, ఈ ఎపిసోడ్ ఎవరి గురించి ఉందో వాళ్ళనైతే ఒక హైలైట్ లెవెల్‌లో అయితే చూపించారు. నేనైతే ఈగర్‌లీ వెయిటింగ్ మ్యాన్ సువో నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయారా బాబు. సో, లిటరల్లీ మనోడు మామూలోడు కాదు. అపోనెంట్‌కి అంటే ఉచ్చ ఓపిస్తాడు. సో, హ్యూమిలియేషన్ మామూలుగా ఉండదు ఈ ఎపిసోడ్ మొత్తం పైన. సో, అలాంటి ఎపిసోడ్‌ని మనం ఈరోజైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఎవరైతే ప్రీవియస్ ఎపిసోడ్ చూడలేదో సో, అన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే ఉంటాయి. దీనమ్మ తిక్కది. సారీ గైస్, ఐ క్యాన్ట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే మనం నేచర్‌లో ఉన్నాం. ఇది వాటి అడ్డ. వాటిని ఎదిరించి నేనేం చేయలేను. సో, ఇక ఎపిసోడ్ స్టార్టింగ్‌లో బోఫ్రెన్ వాళ్ళనైతే సిస్టోరియన్ వాళ్ళైతే వెల్కమ్ చేస్తారు. అండ్ మనోళ్ళు కూడా మేము వస్తున్నామని అయితే సో, సిస్టోరియన్ వాళ్ళ తోనైతే వెళ్తూ ఉంటారు. సో, వెళ్తూ ఉంటే వాళ్ళ చుట్టూ ఎక్కడ చూసినా సరే అన్ని పబ్సే ఉంటాయి. సో, సిస్టోరియన్ టర్ఫ్‌లో ఎక్కువ పబ్స్ ఉన్నాయి. అండ్ ఇది బిగ్గెస్ట్ పబ్ డిస్ట్రిక్ట్ అని అయితే నిరే అయితే చెప్తాడు. అండ్ మన హీరో వచ్చేసి అసలు నువ్వెందుకు వస్తున్నావు? ఫైట్ మా ఐదుగురికే కదా అంటే, నిరే ఉండి ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు జరిగిన ఫైట్‌లో నేను కూడా అక్కడ ఉన్నాను. పైగా నేను ఈ ఫైట్ నుంచి ఎంతో నేర్చుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను నేర్చుకోనివ్వండి అని అయితే అంటాడు. ఇక సాకురా వచ్చేసి సరే ఎలాగోలాగా రా అని అయితే anటాడు. ఇక మనోళ్ళైతే సిస్టోరియన్ వాళ్ళ అడ్డాకైతే వెళ్తారు. సో, వాళ్ళ బేస్ పేరే ది ఓరియాన్. సో, ఓరియాన్‌ని అంటే ఆ ఒరియాన్ వచ్చేసి ఒక పాతబడ్డ థియేటర్. సో, దాన్ని వాళ్ళు కబ్జా చేసుకున్న తర్వాత ఒరియాన్ అయితే పేరు పెట్టుకున్నారనమాట సిస్టోరియన్ వాళ్ళు. సో, ఇక వాళ్ళు ఆ ఒరియాన్‌లోకైతే వెళ్ళిన వెంటనే అక్కడ ఎక్కడ చూసినా మొత్తం కూడా సిస్టోరియన్ వాళ్ళైతే మొత్తం కూడా ఫుల్‌గా అయితే అరుస్తూ ఉంటారు. అండ్ బోఫ్రెన్ వాళ్ళనైతే తిడుతూ ఉంటారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకసలు అంత సీన్ లేదు అని. సో, నీరే వచ్చేసి చాలా భయపడుతూ ఉంటాడు. మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో మరి తిరిగి వెళ్తామా లేదా అని. అప్పుడు సాకురా ఉండి ఇలా అంటాడు, తల పైకెత్తు, నువ్వు ఇక్కడికొచ్చింది ఎందుకు? నేర్చుకోవడానికి. బాగా చూసి నేర్చుకో అనైతే అంటాడు. ఇక నీరే ఉండి సరే అనైతే అంటాడు. ఇక వెంటనే మనకి చోజీ ఉండి స్టేజ్ పైకెక్కి రండి రండి ఇప్పుడు ఒక సూపర్ ఫన్ అయిన 1-on-1 మ్యాచ్‌కైతే స్వాగతం అనైతే అంటాడు. ఇక మనకి ఉమమియా ఉండి ఏం చేసి పెట్టావురా నాయనా అనైతే అనుకుంటూ అండ్ మనోళ్ళకైతే చెప్తాడు. సో, ఇదొచ్చేసి కేవలం నాకు, చోజీకి మాత్రమే పెద్ద ఫైటు. సో, మా ఇద్దరిట్లో నేను గెలిస్తే సరిపోతుంది. కాబట్టి మీరంతా కూడా లూజ్ అప్ అవ్వండి. మీరు గెలిచినా, గెలచకపోయినా అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఈజీగా ఫైట్ చేయండి అనైతే అంటాడు. అప్పుడు సాకురా ఉండి ఇలా అంటాడు, నేను ఇక్కడికొచ్చింది ఫైట్ చేయడానికి. అది ఓడిపోవడానికైతే అస్సలు కాదు. నేను ఖచ్చితంగా గెలిచే తీస్తాను అనైతే అంటాడు. సో, అప్పుడు ఉమమియా ఉండి నిన్ను చాలా నమ్మొచ్చురా బాబు అనైతే అంటాడనమాట. అండ్ ఇంకోటి చోజీ ఉండి రా ఉమమియా ఫైట్ చేద్దాం 1-on-1 అయితే అంటాడు. అప్పుడు టగయామా ఉండి ఏంటి వెంటనే క్యాప్టెన్స్ ఫైట్ అయితే బాగోదు అనైతే అంటాడు. అప్పుడు మరి ఫస్ట్ ఎవరు ఫైట్ చేస్తారని అంటే సో, అరిమాగాడైతే లేచి అప్పటి నుంచి ఆ లాంగ్ హెయిర్ సుగిషిటా గాడైతే నన్ను ఊకే చూస్తున్నాడు, నన్ను గెలుకుతున్నాడు. కాబట్టి ఫస్ట్ ఫైట్ మా ఇద్దరి మధ్యనేనైతే అంటాడు. సో, అప్పుడు వాళ్ళిద్దరైతే ఇక ఫైట్‌కైతే రెడీ అవుతారు. సో, అప్పుడు అక్కడ నెరే ఉండి సినిమా గురించైతే బుక్‌లో రాసుకునేదైతే చదువుతాడు. ఏంటి ఒక పంచ్‌కే చాలా రిబ్స్ అయితే ఇరిగిపోయాయి. హరిమా కొట్టిండే అనైతే అంటాడు. అప్పుడు సువో ఉండి సుగిషిటా కూడా బేసికల్లీ అలాంటి పవర్ ఉన్నవాడే. సో, కాబట్టి ఏం పర్లేదు అనైతే అంటాడు. అప్పుడు ఉమెమియా పక్కనుండి ఏంటి సుగిషిటా అలాంటి వాడా? సో, ప్లీజ్ ఆరిమాతో సుగిషిటాని కంపేర్ చేయొద్దు. సో, సుగిషిటా చాలా బెటర్ అనైతే అంటాడు. అది చాలా కోల్డ్‌గా ఉంటది సీను. అండ్ ఇంకొకటి ఫైట్ స్టార్టింగ్‌లో వీడు అరిమాగాడైతే చీటింగ్ చేస్తూ సో, ఉమమియా ఏంది మ్యాటర్ అనైతే అంటాడు. సో, అప్పుడు సుగిషిటా ఉమమియా వైపైతే చూస్తాడు. ఎందుకంటే ఉమమియాకి ఐ మీన్ సుగిషిటాకి ఉమమియా అంటే చాలా ఇష్టం కదా! సో, ఏమన్నా అయిందేమో అని అలా చూస్తే మనోడు అరిమాగాడు ఉండి సో, సుగిషిటానైతే పంచ్ అయితే చేస్తాడు. సుగిషిటా ఉండి వాని చెయ్యిని గట్టిగా పట్టుకొని తిరిగి ఒకే ఒక్క గుద్దు గుద్దుతాడనమాట. గుద్ది ఉమమియా సాన్ అనాలి. ఉమమియా సాన్ అనైతే అంటాడనమాట. దెబ్బకు వాడు అన్‌కాన్షియస్ అయి పడిపోతాడు. సో, మామూలుగా ఉండదు సీను. ఇక తర్వాత సో, చూజీ ఉండి లేచి నాతో ఫైట్ చేయి. నీ పేరేంటి అంటాడు. సో, అప్పుడు టగయామా అయితే ఆపుతాడు. ఇక తర్వాత చూజీ పైకి లేచి
ఆ స్టేజ్ పైన ఉన్నదాన్నయితే తీసేయండి అని అయితే ఇద్దరినైతే పిలుస్తాడు. సో, ఇద్దరు సిస్టోరియన్ వాళ్ళైతే వాడిని ఎక్కువ బరువున్నాడని వాడిని కిందే పడేస్తాడు అరిమాగాన్ని. కిందే పడేసి వాళ్ళు వెళ్తూ ఉంటే సో, సాకురా ఉండి మీరలా ఎప్పుడు నవ్వకండి. మిమ్మల్ని చూస్తే ఎంబ్రాసింగ్‌గా ఉంది. మీరింకోసారి పవర్ ఆఫ్ డెవోటీస్ అని చెప్పుకోకండి. అది సిగ్గుగా ఉంది. మూసుకొని నా ముందు ఇంకెప్పుడు కనపడకాకండి పోరి అంటాడు. అండ్ ఇంకోవైపు సువో ఉండి నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు మాటినరు. సో, పిల్లల్ని ఓడించేంత వరకు వాళ్ళకి బుద్ధి రాదనైతే అంటాడు. సో, అప్పుడు వాళ్ళు సిస్టోరియన్ వాడైతే సువో కాలర్ పెట్టుకొని ఏంటి నేర్పియాలా నీకనైతే అంటాడు. సో, అప్పుడు చూసి ఉండి ఒకే ఒక్క వైపు చూసి తన అపోనెంట్ నువ్వు గాదు. మూసుకొని పోరా అనైతే అంటాడనమాట. సో, ఇక వాళ్ళైతే మామూలుగా ఉండదు. అప్పుడే అక్కడ టకయామ వచ్చేసి సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. సో, అందరూ చాలా సీరియస్‌గా ఉంటారు. సో, ఇక నెక్స్ట్ వచ్చేసి సాకురా ఉండి నేను వెళ్తా అనైతే అంటాడు. కానీ సువో ఉండి ఏంటి మామూలుగా మాట్లాడకు నువ్వు. సో, ఇప్పుడు నా టర్న్ ఖచ్చితంగా. అండ్ నీకోటి గుర్తుందా? నువ్వు స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు నువ్వు టాప్ స్పాట్ తీసుకుంటా అన్నావు. నేనప్పుడు ఏమో నీకసలు బ్రెయిన్ లేదు. అది ఏం మాట్లాడుతున్నావో అనుకున్నా. కానీ చేసి నేను నిన్ను నమ్ముతున్నా అండ్ కాబట్టి నేను నీకు పోటీ ఇవ్వడానికి గట్టిగా ట్రై చేస్తాను. నా బెస్ట్ ఇస్తానైతే అంటాడు. సో, అప్పుడు సాకురా ఉండి సిగ్గుపడతాడనమాట. సో, ఇక మనోడు మామూలుగా ఉండడు. వెంటనే ఇక స్టేజ్ పైకైతే వెళ్తాడు ఫైట్ చేయడానికి. సో, అదే వాడుంటాడు కదా! క్యూరీ పైగాడు దరిద్రంగా మాట్లాడుతూ. సో, కనుమ. సో, వానికి మన సువోకనమాట. అప్పుడు సాకురా ఉండి సో, లాంటి వాడనైతే అడుగుతాడు. అప్పుడు నిరే ఉండి ఏంటి కనుమాన ఉండు చూసి చెప్తాననైతే అంటాడు. కాదు అది గాదు సువో అనైతే అంటాడు. సో, సువో గురించి నాకు పెద్దగా తెలియదు. నాకు తెలిసిందంతా సో, సువో చాలా పవర్‌ఫుల్ అండ్ అలాగే తను చాలా పాపులర్ అది మాత్రమే తెలుసు. సో, అంటే అప్పుడు పక్కనున్న ఒమేమియా గూడా నాకు కూడా సువో గురించి పెద్దగా తెలియదు. కేవలం తన పేరు మాత్రమే ఇన్నా అనైతే అంటారు. సో, అప్పుడు సకురా ఉండి నేను గూడా చెప్పగలను తనని జూస్తే తను పవర్‌ఫుల్ అని. నేను అది గాదు ఇంకా వేరేదేదైనా అడుగుతున్నా అంటే, లేదు మాకు పెద్దగా తెలీదనైతే అంటారు. సో, మళ్ళీ వానితోనైతే మాట్లాడతాడు. చాలా నేర్పియాల్సింది వస్తుంది. మనిద్దరం ఎందుకని అడల్ట్‌హుడ్‌కు పోకూడదు. నాతో ఫైట్ చెయి అనైతే అంటాడు. ఏంటి నువ్వు చాలా నర్వస్‌గా ఉన్నట్టున్నావు అనైతే అంటే, సో, కనుమ ఉండి ఎందుకుండను. ఎందుకంటే అరిమా నేను చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. మీ వల్ల ఇప్పుడు అరిమాకలా అయింది. నేను మిమ్మల్ని ఊకే వదిలిపెట్టననైతే అంటాడు. మాటలు తగ్గించి మూసుకొని రారా లిటిల్ బాయ్ అనైతే అంటాడు సువో. ఇక వాడు వచ్చిన వెంటనే అసలు మామూలుగా ఉండదనమాట. వాడిని ఊకే ఎత్తెత్తి పడేస్తాడు. దూరం దూరం ఇసిరేస్తాడనమాట. మళ్ళీ వాడిని ఒక్క దెబ్బ గూడా కొట్టడు. అండ్ అలాగే నీ నీ అటాక్స్ అన్నీ గ్రేడ్ స్కూల్ వరకే ఓకే. కానీ అడల్ట్‌హుడ్‌లో ఇవన్నీ గూడా ఉండవు మామూలుగా. సో, నాతో పోలిసి అడల్ట్‌హుడ్‌కి రా. నీ నీకిప్పుడు నీ ఇమాజినేషన్‌లో ఒకటుంది జూడు. ఇప్పుడు నీ ఇమాజినేషన్‌కి మనం ఎక్కడికెళ్ళాలి? నీ ఇమాజినేషన్ రియాలిటీలోకెళ్ళాలి. కాబట్టి రా నాతో ఫైట్ చెయి అనైతే అంటాడు. సో, మామూలుగా టార్చర్ పెట్టడనమాట. వాడిని బ్రూటల్‌గా హ్యూమిలియేట్ చేస్తుంటాడు. సో, సిస్టోరియన్ వాళ్ళంతా గూడా "ఏం చేస్తున్నావు కనుమ మూసుకొని ఫైట్ చేయరా ఏంట్రా మాతోని జోక్ చేస్తున్నావు" అనైతే అంటాడు. కానీ వాడు ఎంత ట్రై చేసినా సరే సువో వచ్చేసి వాడిని ఇసిరిసిరైతే కొడుతూ ఉంటాడు. మనోడికి ఉచ్చ పడిపోద్ది. సో, ఎంత ట్రై చేసినా సరే అలాగే కొడుతూ ఉంటాడు. ఇప్పుడు సువోండి ఒకటే అంటాడు. "నువ్విప్పుడు ఏం చేస్తున్నావో, నువ్విప్పుడు ఏం ఆలోచిస్తున్నావో అదే రియాలిటీలోకైతే వెళ్ళబోతుందనైతే" వానోడికి చుక్కలైతే చూపిస్తాడు. ఇక దెబ్బకి ఇక వేరే దారి లేక అప్పుడే కగామె ఉండి చాలు ఇక మమ్మల్ని హ్యూమిలియేట్ చేసింది చాలు అనైతే అంటాడు. సో, అండ్ ఉండు ఇది మమ్మల్ని హ్యూమిలియేట్ చేసినట్టు కాదు. ఎందుకంటే ఇకపై నువ్వు మాలో ఒకడివి కాదు కదా! సో, వెంటనే వెళ్ళి ఐ ప్యాచ్ నువ్వు కిందకైతే వచ్చేయి అనైతే అంటాడు. సో, ఇక మనోడైతే సరే అనైతే కి కిందకి వెళ్తున్నప్పుడు వానితోనైతే చెప్తాడు. సో, అడల్ట్‌లు అవ్వడం అంటే సో, ఎదుటి వారిని ఎంపథైజ్ చేయడం. కాబట్టి నువ్వొక లెవెల్ అయితే పెరిగినట్టున్నావు. నీ ఇమాజినేషన్‌కి ఎక్స్‌పీరియన్స్ ఒక యాడ్ అయితే అయినట్టుంది. నీకు మంచి పనైతే దొరికింది. నువ్వు అట్‌లీస్ట్ ఒక లెవెల్ అయినా స్టెప్ అప్ అయ్యావు అనైతే చెప్పి అక్కడి నుంచైతే వచ్చేస్తాడు. అండ్ ఆ షాట్ మామూలుగా ఉండదు. బాబోయ్! సో, సువోకైతే పెద్ద ఫ్యాన్ అయిపోయా గైస్. అండ్ ఇది ఎపిసోడ్ 5 అయితే. సో, నేను మిగతా ఎపిసోడ్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేస్తాను. కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే చేయండి పేషెంట్‌గా. అండ్ దట్స్ ఇట్. ఈ ఎపిసోడ్‌లో నాకు ఒకటే ఒకటి సువోనే కింగ్ భయ్యా. అంతే ఇంగ మామూలుగా ఉండదు. సో, నాకిప్పటి వరకు ఫేవరెట్ క్యారెక్టర్స్ ఆహ్,
సువోతో కలిపి 4 అయితే ఉన్నాయన్నమాట. సో, మనోడు సకురా, ఉమమియా, సువో అండ్ అలాగే చోజీ కూడా నాకు పర్లేదు బానే అనిపిచ్చాడు. సో, ఫైటింగ్ స్టైల్స్‌లో చూడాలి మరి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళేం పూర్తి విలన్స్ టైప్‌లో అలా గాదు. మరీ అంత దారుణంగా ఏం గాదు. వాళ్ళంతా హై స్కూల్ స్టూడెంట్సే. సో, జస్ట్ వాళ్ళు ఊకే నార్మల్‌గా ఫైట్ చేసుకుంటున్నారు అంతే. ఏదో 'టోక్యో రివెంజర్స్' లాగా ఒకరినొకరు సంపుకోవట్లేదు. కాబట్టి నాకది చాలా అంటే చాలా బెటర్‌గా అనిపిచ్చింది. సో, విలన్స్ గూడా పర్లేదు వాళ్ళకి గూడా అడ్మైర్ జేయొచ్చు. సో, ఇది నా వరకు నేను అనుకునేది. సో, యాహ్! అండ్ 'సుగిషిటా'ది గూడా పర్లేదు. కానీ అది సింపుల్‌గా అయిపోయింది గదా! సో, ఎపిసోడ్ 5 మొత్తం ఉండేది మనోడి గురించే, సువో గురించే. అండ్ మీ ఒపీనియన్ ఎలా ఉందో సో, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి.